నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఎస్కేడి నగర్ త్యాగరాజ కాలనీలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటిక శివాలయంలో తృతీయ వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ రావణబోయిన మురళి, గౌరవ అధ్యక్షులు వంకెల పెద్ద పోలరెడ్డి, వైస్ చైర్మన్ పోకల రమణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు వేద పండితులు బ్రహ్మశ్రీ ఎం సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రెండవ రోజు శ్రీ పీఠాధిపతి శివస్వామిజీ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ఆలయ వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ కాశీ విశాలక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని దర్శించారు. కళ్యాణం అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేసి శివాలయం నుంచి విద్యానగర్ వరకు గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు శాంతి కళ్యాణ మహోత్సవం ఓం ఆశాస్తే ఆశాస్తే ఉత్తరాం దేవ విద్యామాశాస్తే భోయో. గోశాల అనేటువంటి వ్యవస్థను తెచ్చిందే మన శివస్వామి. చప్పలు కొట్టాలి గట్టిగా. గోశాల అనేటువంటి వ్యవస్థ. ఇప్పుడు గోశాల అందరూ గోశాలను పెడుతూ ఉన్నారు, అందరూ జరిపిస్తూ ఉన్నారు. కానీ అటువంటి వ్యవస్థను తెచ్చిందే మన శివస్వామి. వారు గోవుల కోసం అనిత్యం పోరాడాడు. అలాగే మన ధర్మం కోసం ఎంతో కృషి చేశాడు. అందుకని ఆయనకు భారత ధర్మ చాలా మందికి అరుదు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడం. ఆయన నిత్య బ్రహ్మచారిగా ఉండి ఈ భారత ధర్మదేవత అనేటువంటి బిరుదును తీసుకొని దాదాపు ప్రతిష్టలు ఆయన చేతి ద్వారా చేయించాడు. ఎంత విశేషం చూడండి. 1000 ప్రతిష్టలు ఆయన దగ్గరుండి ఎటువంటి డబ్బు ఆశించకుండా ఆ స్వామివారు చేయించారంటే ఎంతో గొప్ప హృదయం. ఆ స్వామివారి ఆశీర్వాదం, ఆ స్వామివారి అనుగ్రహం మనందరికి కూడా కలగాలి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు చేసి ఈ శిష్య బృందానికి ఆ స్వామివారి ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. సదా శివ సమారంభాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటానుకోట్ల సంవత్సరాల నుంచి ఎంతమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గురుల యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని, అందరూ నమస్కారం చేసుకోండి, ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ వాగర్థవివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకు మాతా పితరు వంటి పార్వతీ పరమేశ్వరు నమస్కరిస్తూ మనకి తెలిసిన విషయం, ఆదర్శ దంపతులు అంటే
సీతారామచంద్రుడిగా భావిస్తాం. ఆది దంపతులు అంటే పార్వతీ పరమేశ్వరుని భావిస్తాం. మీరు వినే ఉండవచ్చు, పార్వతీ పరమేశ్వరు యొక్క దివ్య దర్శన భాగ్యం, ఆ కళ్యాణంలో కనుక పాల్గొంటే ఆ కుటుంబం సౌభాగ్యంతో సుభిక్షంగా సుసంపన్నంగా ఎటువంటి పొరపచ్చలు లేకుండా జీవనం సాగిస్తుందని చెప్పేసి భారత ఋషీశ్వరులు మనకి గొప్ప మార్గదర్శకాన్ని ఇచ్చారు. దానికి మరి వారు హిమాలయ పర్వతాల్లో ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. సాక్షాత్ ఏలుక వాహనం, కుమారస్వామి వారి వాహనము నెమలి వాహనం. స్వామివారి మెడలు ఏముంటాయి? నాగెదురు. ఇవన్నీ ఒక చోటుంటే ఏం చేసుకుంటాయి? కలబడుతూ ఒకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉన్నాయి? గప్చిప్గా